వెల్కమ్ టు ద మోటార్ సిటీ డిట్రాయిట్. సో దీనికి మోటార్ సిటీ అనే పేరు ఎందుకు వచ్చిందంటే, ప్రపంచానికి కార్లు అనేవి తెలిసినప్పటికే ఇక్కడ హెన్రీ ఫోర్డ్ అనే ఒక ఆయన కార్ కంపెనీ పెట్టాడు. ఆయన ఆ కార్ కంపెనీలో మామూలుగా తయారు చేయడం కాకుండా ఆటోమేషన్తో కార్లు తయారు చేశారనమాట. అంటే మామూలుగా ఒక కార్ని 2-3 రోజులు తయారడానికి టైం పడుతుంటే ఈ అసెంబ్లీ లైన్ వల్ల కేవలం 8 నిమిషాల్లో కారు తయారైపోయేది. దీనివల్ల ఏమైందంటే అమెరికాలో ఉన్న ప్రతి ఒక్కరికి కార్ కొనుక్కోవడానికి ఈజీ అయింది. ఎందుకంటే ఆటోమేషన్ వల్ల చాలా తక్కువ రేటుకి కార్ వచ్చేది అనమాట. సో ఒకప్పుడు 1900 సంవత్సరంలో ఇక్కడ ఫస్ట్ కార్ మ్యానుఫ్యాక్చరింగ్ జరిగేటప్పుడు ప్రపంచం నుంచి అందరూ డిట్రాయిట్కి వచ్చేవారు, ఇక్కడ సెటిల్ అయ్యేవారు. ఇంత రిచ్ సిటీ అనేది ఎందుకు దివాలా తీసింది? అసలు వీళ్ళకి వాళ్ళ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి డబ్బులు పే చేయడానికి కూడా వాళ్ళ డబ్బులు లేవు. క్రైమ్ అనేది ఎంత దారుణంగా పెరిగిపోయిందంటే అసలు క్రైమ్ని కూడా వీళ్ళు కంట్రోల్ చేయలేకపోయారు. అసలు ఏం జరిగింది, ఎందుకు ఇలా అయిపోయింది అనేది మనం తెలుసుకుందాం. ముందైతే ఫస్ట్ ఈ పార్ట్లో మనం అసలు డిట్రాయిట్ గురించి చూద్దాం. ఆ తర్వాత మనం స్లోగా అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈరోజు మనం ఫస్ట్ చూడబోయే ప్లేస్ వచ్చి స్పిరిట్ ఆఫ్ డిట్రాయిట్. ఇది డిట్రాయిట్కి ఒక ఐకాన్ లాంటిది. ఇది ఒక బ్రాంజ్ విగ్రహం, ఆల్మోస్ట్ ఒక 60 సంవత్సరాల పైన అయింది కట్టి. సో ఇది వీళ్ళకి చాలా ఎమోషనల్గా ఉంటుంది అనమాట. సో అందుకే దీన్ని ఫస్ట్ ఎవరైనా డిట్రాయిట్ రాగానే ఫస్ట్ దీన్ని విజిట్ చేస్తారు. సో నెక్స్ట్ చూడబోయే ప్లేస్ వచ్చి ద ఫిస్ట్. సో ఇది ఒక మోనుమెంట్. ఇది ఎందుకు కట్టారంటే ద బాక్సింగ్ లెజెండ్ లూయిస్ అనే ఒక ఆయన ఉంటారు అనమాట. సో ఆయన బాక్సింగ్లో చాలా గ్రేటెస్ట్ ప్లేసెస్కి వెళ్ళాడు. సో అందుకని ఆయన కోసం ఇది కట్టారు. కానీ ఇక్కడ యూజువల్లీ డెట్రాయిట్ అనేది అనగానే కొంచెం ఈ ఆఫ్రికన్ అమెరికన్స్ ఎక్కువ ఉంటారు. సో వాళ్ళ కోసం ఇది కట్టారు. మనం నెక్స్ట్ చూడబోయే ప్లేస్ వచ్చి మిషిగన్ లేబర్ లెగసీ మోనుమెంట్. ఇది 2001లో కట్టారు. అంటే డెట్రాయిట్లో చాలా మంది కార్మికులు, తర్వాత చాలా మంది డైలీ వేజ్ వర్కర్స్ ఉండేవారు అనమాట. సో వాళ్ళందరూ త్యాగాలని గుర్తించుకోవడానికి ఈ మోనుమెంట్ కట్టారు. వాళ్ళందరికీ సమాన వేతనం ఇవ్వాలని ఇక్కడ చాలా పెద్ద ఫైట్స్ జరిగాయి అనమాట. సో దాని గురించి ఆ చరిత్రని గుర్తు చేసుకోవడానికి ఈ మోనుమెంట్ కట్టారు. మనకి ఎదురుగా పెద్ద పెద్ద బిల్డింగ్ కనిపిస్తున్నాయి కదా, అది జనరల్ మోటార్స్ హెడ్ క్వార్టర్స్ అనమాట. జనరల్ మోటార్స్ అనేది కూడా ఒక కార్ కంపెనీ. మంచి కార్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర కూడా. వాళ్ళు ఫైనాన్షియల్ గా చాలా ఇబ్బందులు పడ్డారు ఒకప్పుడు, కానీ ఇప్పుడు బాగానే ఉంది. చూడాలి ఏమవుతుందో అది కూడా. సో నెక్స్ట్ మనం వెళ్ళేది రివర్ వాక్. సో ఇది రివర్ ఫ్రంట్ అనమాట. మీకు ఒకటి ఇన్ఫర్మేషన్ చెప్పనా, ఆ పక్క ఈ రివర్ కి ఆ పక్క ఉండేది కెనడా, ఈ పక్క అమెరికా అనమాట. సో మనకి కెనడా అనేది డిట్రాయిట్ నుంచి జస్ట్ వాకబుల్. సో మధ్యలో ఒక బ్రిడ్జ్ ఉంటుంది, ఆ బ్రిడ్జ్ దాటితే మనకి కెనడా వస్తుంది అనమాట. చాలా మంది మిషిగన్ లో కార్ డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అనుకోకుండా వాళ్ళు కొన్నిసార్లు కెనడా వెళ్ళిపోతారు. అలా వెళ్ళిపోతే చాలా ప్రాబ్లం అవుతుంది. ఇంతకు ముందు అయితే ఒక 4-5 అవర్స్ అక్కడ ఆపేసి మొత్తం వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ అవన్నీ తీసుకునేవారు. ఇప్పుడు అయితే నాకు తెలిసి డైరెక్ట్ డిపోర్ట్ పడతారు. మొన్న ఒక ఆవిడ డిట్రాయిట్ లోంచి కాస్కో అని గూగుల్ మ్యాప్స్ లో పెట్టుకుని వెళ్ళిందంట. ఇంతగా ఆవిడది కెనడాలో ఉన్న కాస్కోకి తీసుకెళ్ళింది అనమాట ఆ గూగుల్ మ్యాప్స్. ఆ అమ్మాయి ఆ పక్కకి వెళ్ళగానే అక్కడ తీసుకుని అమ్మాయిని డిపోర్ట్ చేసేసారు. సో ఇలాంటి కేసెస్ కూడా అవుతాయి. సో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ రివర్ కి మధ్యలో నుంచి కరెక్ట్గా మనకి ఆ డివైడర్ వెళ్తుంది అనమాట. సో ఆ పక్క మధ్యలోంచి ఆ పక్కకి కెనడా, ఈ పక్కకి మిషిగన్ అంటే యుఎస్, యునైటెడ్ స్టేట్స్. సో మాకు కెనడా వీసా ఉంది, మేము కూడా నెక్స్ట్ వెళ్తాము. చూస్తారా కెనడా ఫ్లాగ్ మాకు ఇది మనకి ఎలా కనబడుతుంది ఇక్కడ నుంచి. ఇందులోంచి మనం సైకిల్ తొక్కుంటూ వెళ్ళొచ్చు. సిటీ మొత్తం తిరుగుతుంది అనమాట ఈ వెహికల్. ఇందులో మనకి బీర్స్ అవన్నీ, ఫుడ్ అవన్నీ సర్వీస్ చేస్తారు. అవి తింటూ మొత్తం మనం సిటీ అంతా చూడవచ్చు అనమాట. చాలా బాగుంటుంది. నెక్స్ట్ మేము ట్రై చేద్దాం అనుకుంటున్నాను.
వేరే ప్లేస్కి వెళ్ళే ముందు మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా, డెట్రాయిట్ అసలు ఏం జరిగింది, అంత పైకి వెళ్ళిన ఒక రాజులా బతికిన సిటీ ఎందుకు దివాలా తీస్తుందో మాట్లాడుకుందాం. సో ఏమైందంటే 1910-20-30 వరకు మంచి కార్ల బిజినెస్ బాగా జరిగింది. సో అన్ని కంపెనీలు ఇక్కడ చాలా బాగా మనీ అవి ఎర్న్ చేసుకున్నాయి. డెట్రాయిట్ కూడా బాగా గ్రో అయింది. అన్ని కంట్రీస్ నుంచి జనాలు డెట్రాయిట్ రావడం మొదలెట్టారు. జనాభా ఆల్మోస్ట్ ఒక 18 lakhs వరకు పెరిగారనమాట. అయితే 1960sకి వచ్చేటప్పటికి వేరే కంపెనీల బ్రాండ్ల కార్లు బాగా పాపులర్ అవ్వడం మొదలెట్టాయి. టొయోటా, హ్యుండాయ్ ఇవన్నీ జపాన్ కార్లు ఇవన్నీ బాగా గ్రో అవడం మొదలెట్టాయి అన్నమాట. సో వాటి వల్ల ఏమైందంటే వీళ్ళ కంపెనీ ఉన్న కార్లకి డిమాండ్ పడిపోయింది. సో అలా తర్వాత ఇదే టైంలో వేరే స్టేట్లు కూడా డెవలప్ అవ్వడం మొదలెట్టాయి యూఎస్లో. సో చాలా మంది ఇక్కడ నుంచి అక్కడికి మైగ్రేట్ అయిపోయారు. సో 18 lakhs ఉన్న జనాభా కాస్త 9 lakhs 8 lakhsకి అయిపోయారు అనమాట. సో దానివల్ల ఏమైందంటే వాళ్ళకి ఇన్కమ్ పడిపోయింది. ఆ ఇన్కమ్ తగ్గిపోవడంతో ఖర్చులు పెరిగిపోయి మొత్తం దివాలా తీసేసింది అనమాట. సో ఎంతలా దివాలా తీసేసిందంటే వీళ్ళ శాలరీస్ కూడా పే చేయలేకపోయారు. అప్పుడు బ్యాంక్రప్సీ అప్లై చేస్తారనమాట. మీరు విన్నది కరెక్టే, సిటీస్ కూడా బ్యాంక్రప్ట్ ఫైల్ చేస్తాయి. సో వీళ్ళు అలా ఫైల్ చేస్తారు 2013లో. సో ఇప్పుడు మనం వచ్చింది క్యాంపస్ మెరిటిస్ పార్క్ అనమాట. ఇది మేజర్ అట్రాక్షన్ డెట్రాయిట్లో. సో ఈ పార్క్లో మనకి డిఫరెంట్ సీజన్స్లో డిఫరెంట్ యాక్టివిటీస్ ఉంటాయి. మిచిగన్ వింటర్స్ అనేవి చాలా బ్రూటల్ ఉంటాయి అనుకున్నాం కదా. సో ఆ టైంలో ఇక్కడ ఐస్ స్కేటింగ్స్ ఇవన్నీ చాలా ఉంటాయి అనమాట. సో ఈ పార్క్ కూడా చాలా కామ్గా చాలా బాగుంటుంది. మనకి మంచి ఫుడ్, గ్రీనరీ చాలా ఉంటుంది. మనం వీ కెన్ ఎక్స్ప్లోర్ లాట్ ఆఫ్ ప్లేసెస్ హియర్. అంటే ఈ పార్క్లో చాలా ప్లేసెస్ ఉంటాయి, అవన్నీ మనం చూసుకోవచ్చు వెళ్ళి. సో ఇక్కడ మీకు ఫౌంటైన్ కూడా ఉంది, వాటర్ ఫౌంటైన్. ఇది లాస్ట్ టైం వచ్చినప్పుడు మాకు ఈ ఫౌంటైన్ మీద వాళ్ళు ఏదో స్టాట్యూ పెట్టారు. సో ఫౌంటైన్ ఆన్ చేశారు కానీ ఈ స్పైకింగ్స్ లేవన్నమాట. సో చాలా బాగుంది. అప్పుడు మేము కంప్లీట్ మంచి టైంలో వచ్చాము. మళ్ళీ మనం వింటర్ టైంలో కూడా వస్తాం ఇక్కడికి. అప్పుడు ఇంకా మంచి ఇదే ప్లేస్ చాలా డిఫరెంట్గా కనిపిస్తుంది. మాకు డెట్రాయిట్ 25 miles అనమాట. అంటే ఆల్మోస్ట్ ఒక అరగంటలో మేము డెట్రాయిట్కి వెళ్ళిపోతాం. కెనడా 30 miles. అంటే డెట్రాయిట్ నుంచి జస్ట్ ఒక 2 miles 3 miles వెళ్తే మనకి కెనడా వచ్చేస్తుంది అనమాట. సో డెట్రాయిట్లో ఇప్పుడు ఇంకొక ప్రాబ్లం ఉంది. సో ఇక్కడ కొంచెం క్రైమ్ ఎక్కువ అనమాట. అంటే కొంచెం సేఫ్ కాదు. నైట్ టైం ఆర్ ఈవెంట్స్ జరుగుతున్నా ఇక్కడ ఎప్పుడో ఏదో ఒక ఫైర్ ఇన్సిడెంట్లు జరుగుతూ ఉంటాయి. అంటే గన్ కల్చర్ కొంచెం ఎక్కువ. సో కొంచెం సేఫ్ కాదనమాట. అదొకటే మెయిన్ ప్రాబ్లం. అందుకే నైట్ టైం ఎక్కువ ఎక్స్ప్లోర్ చేయండి నేను ఈ ప్లేస్ ని. సో మనం ఉన్నది ఇప్పుడు లింకన్ ఆర్ట్ స్ట్రీట్ అనమాట. సో ఈ స్ట్రీట్ లో ఉన్న అన్ని బిల్డింగ్స్ కి ఇలా డిఫరెంట్ కలర్స్ తో ఆర్ట్స్ వేసి ఉంటాయి. సో అదొక ఫేమస్ ప్లేస్. మాకు ఒక మంచి పిజ్జా ప్లేస్ దొరికింది మిచిగన్ డెట్రాయిట్ లో. సో ఈ పీసీఏ అనేది చాలా 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 అంటే చాలా బాగుంది. మీరు ఎవరైనా పిజ్జా ట్రై చేయాలంటే దిస్ ఇస్ ది బెస్ట్ ప్లేస్ ఫర్ యూ. ఎదురుగానే ఇక్కడ ఏదో ఒక స్పోర్ట్స్ ఈవెంట్ కూడా జరుగుతుంది. మేబీ మీకు తెలుసలేదో, డెట్రాయిట్ లయన్స్ అనేది సోకర్ లో చాలా పెద్ద టీం అనమాట. సో దానికి కూడా నెక్స్ట్ గేమ్కి వెళ్దాము. సో పిజ్జా మాకు వచ్చింది, చాలా బాగుంది. నాకు ఈ క్రస్ట్ అంటే చాలా ఇష్టం. వీటి దాంతో పాటు వైట్ సాస్ ఇచ్చాడు. పిజ్జాలో నేను ఇప్పుడు సాస్ ట్రై చేయలేదు కానీ చాలా బాగుంది. అసలు నేను ఈరోజు చాలా ఎంజాయ్ చేశాను. చాలా అనుకున్నాను మొత్తం తిరుగుదాం, సిటీ మొత్తం తిరుగుదాం. సిటీలో నైట్ లైఫ్ కూడా ఉంటుంది అనమాట. మంచి పబ్స్ ఇవన్నీ ఉంటాయి. ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్నాను కానీ ఎందుకులే రిస్క్ తీసుకోవడం అని చెప్పి డెట్రాయిట్కి రావడం, నైట్ టైం రావడం చాలా తక్కువ. 1-2 సార్లు వచ్చాం కానీ ఎక్కువ క్రౌడ్ ఉన్న ప్లేసెస్లో అయితే తిరగలేదు. మేబీ చూద్దాం, ఏమైనా ఈ ఇయర్ ఏమైనా సిచ్యువేషన్ మారితే విల్ ఎక్స్ప్లోర్. సో ఇది రివర్ వాక్ అనమాట. సో ఇది ఆల్మోస్ట్ ఒక 2-3 miles ఉంటుంది. ఈ రివర్ వాక్ లో మనం డెట్రాయిట్ సైడ్ వాక్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఈ డెట్రాయిట్ రివర్ పక్కన చాలా కామ్ ఉంటుంది. ఈవినింగ్ చాలా బాగుంటుంది. మనం ఈ పక్క నుంచి ఆ పక్క చూస్తే మనకి కెనడా కనిపిస్తుంది.
డెట్రాయిట్ని ఎక్స్ప్లోర్ చేయడానికి ఇంకా చాలా టైం పడుతుంది, చాలా ప్లేసెస్ ఉన్నాయి ఎక్స్ప్లోర్ చేస్తుంది. నెక్స్ట్ వీడియోస్లో నేను ఇంకా మొత్తం అన్ని ఎక్స్ప్లోర్ చేసి పెడతాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీరు షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమైనా సజెషన్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.